ఈరోజు మన కేటీఆర్ గారిని మహిళా కమిషన్ నోటీస్ ఇచ్చి పిలిపించడం జరిగింది. మరి వారు ఉందాతనంగా మరి మహిళా కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. నిజంగా కూడా ఇటువంటి జరుగుతున్నప్పుడు మళ్ళీ మహిళా కమిషన్ పిలిచినప్పుడు సుమోటోగా తీసుకొని పిలిచినప్పుడు వారు మహిళా కమిషన్ ని గౌరవిస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరిపైన గౌరవాన్ని పెంచే విధంగా ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరు కావడం జరిగింది. మరి వారు ఆ రోజే మాట్లాడుతూ దొరికినటువంటి విషయాన్ని వారి ట్విట్టర్ ద్వారా ఖండిస్తూ మరి మహిళలు బాధపడంటే సారీ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని ఈరోజు మహిళా కమిషన్ దృష్టి కూడా తీసుకొని రావడం జరిగింది. అంటే మేమందరం కూడా విజ్ఞప్తి చేసిందంటే మహిళా కమిషన్ ఏదైతే కేటీఆర్ గారి మీద తీసుకోవడం జరిగిందో సుమోటోగా కేసు రాష్ట్రంలో ఇంకా అనేక సమస్యల పైన మహిళలు ఎదుర్కొంటున్నటువంటి మరి అదే విధంగా ఇతరులు మాట్లాడినటువంటి సందర్భంలో మహిళలను అవగౌరవించే విధంగా ఉన్నటువంటి విషయాల్లో మీరు సుమోటోగా తీసుకోండి, వాళ్ళందరూ కూడా అక్కడ పిలిపించి మహిళలకు రక్షణగా నిలబడండి అని చెప్పడం జరిగింది. చాలా విషయాలు మరి నిన్న మహిళా జర్నలిస్ట్ పైన నిజంగా ఇది సభ్య సమాజం తలదించుకునేటువంటి విషయం. ఎందుకంటే మహిళలు మరి జర్నలిజంలో వచ్చే మహిళలే చాలా తక్కువ. మరి ధైర్యంగా ముందుకెళ్తూ ప్రజా సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే విధంగా వారు మరి ప్రభుత్వం ఏమో మొత్తం రుణమాఫీ అయిపోయిందని చెప్తుంటే ఎక్కడ జరిగింది మీ నియోజకవర్గంలో మీ గ్రామంలో చూద్దామని వెళ్ళినటువంటి మహిళలని ఏ విధంగా కించపరుస్తూ మరి వాళ్ళని అగౌరవపరుస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి కార్యక్రమం చేస్తూ ఒక రౌడీల్లాగా చేస్తూ వారిని ఇబ్బంది పెట్టినటువంటి సంఘటన మనం చూడడం జరిగింది. దాన్ని కూడా సుమోటోగా తీసుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా ఏంటంటే నేను విమెన్ కమిషన్ గా ఉన్నప్పుడు మా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి అప్పుడు కేసీఆర్ గారు మాకు మరి కేబినెట్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది. మరి నిజంగా కూడా మహిళల్ని గౌరవించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి పోకడాలకు పోకుండా ఈ రోజు మహిళా కమిషన్ గా ఉన్నటువంటి నేరెల శారద కూడా మరి కేబినెట్ ర్యాంక్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి అదే విధంగా ఏంటంటే మరి మా మహిళా కమిషన్ నిజంగా కూడా కమిషన్ ఆఫీస్ ఎట్లా ఉంటే పాతది మా అందరికీ తెలిసిందే. గుడ్ల గుప్పలు కూర్చున్నటువంటి పరిస్థితి, కబుర్తలన్నీ కూడా కూసేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ ఆఫీస్ని గౌరవ అప్పుడు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఈరోజు మంచి ఆఫీస్ కట్టించడం జరిగింది. దాదాపు 6 కోట్ల రూపాయలతోని విమెన్ కమిషన్ ఏర్పాటు చేసి అందులో ఉన్నటువంటి చైర్మన్ది అదేవిధంగా మెంబర్స్ గౌరవం కూడా పెంచే విధంగా ఒక్కొక్క మెంబర్కి ఒక్కొక్క ఛాంబర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా అటువంటి ఆఫీస్ ఈరోజు కేటీఆర్ గారు మాకు ఆ రోజు ఉమెన్ కమిషన్ కట్టించి మహిళలకి ఇక్కడ ఒక మంచి స్థానాన్ని కల్పించినందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి మహిళా కమిషన్ అన్ని విషయాలు కేటీఆర్ గారి విధంగా ఏ విధంగా స్పందించడం జరిగిందో అన్ని విషయాల విధంగా కూడా మరి స్పందించాలని చెప్పేసి మేము కోరుతూ ఈరోజు మా నాయకుల పైన ఏదైతే నాయకురాళ్ల పైన జరిగినటువంటి ఘటన ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇటు విమెన్ కమిషన్ పైన అటు ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళే పిలిచి వాళ్ళే వచ్చి అడ్డగించడం ఏదో వాళ్ళ అర్థం ఏదో మాకు అర్థమైందో రాజకీయం చేయాలన్న ఆలోచనతో చేసినటువంటి విషయాన్ని మేము ఖండిస్తా ఉన్నాం.